వెల్కమ్ టు మై ఛానల్. ఊళ్ళో ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడతారని చెప్పి నీళ్ళ కోసం పాత పడిపోయిన నొయ్యిని బాగా చేద్దామని ఊరోళ్ళు అందరైతే వచ్చాము. ఇక్కడ చూస్తే నూతి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సగం పడిపోయింది, సగం వచ్చి రేపు మాపు పడిపోయేలా ఉంది చూడడానికి. అయితే ఈ లోపల చూస్తే అది అన్ని సంవత్సరాలుగా అలా స్టోర్ అయిపోయింది. వాటర్ చూడడానికి అసలు అసహ్యంగా ఉంది. అవి మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు. ఈ ఒక్క రోజులో అవ్వదు, జస్ట్ చూపిస్తున్నాను. ఈ రోజు అయితే ఈ పైన ఉన్న చెత్త మాత్రమే క్లీన్ చేస్తున్నాం. ఊళ్ళో నీటి కొరత వల్ల గత 20 సంవత్సరాలుగా పైన ఈ నూతిని బాగా చేద్దామని ఊరోళ్ళు అందరూ కలిసి ముందుకొచ్చారు. కానీ చాలా దారుణంగా ఉంది, మరీ ఘోరంగా ఉంది. బాగా చేయాలని కూడా చాలా టైం పట్టేలా ఉంది. ఏ పామది క్లీన్ చేస్తుంటే మధ్యలో పాములు కూడా వస్తున్నాయి. ఏం పామో తెలియదు కానీ చాలా చిన్నగా చేసే క్రమంలో ఇవన్నీ కామన్. పాములు అవన్నీ వస్తూ ఉంటాయి. సో ముందైతే సరౌండింగ్ క్లీన్ చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. కొంచెం ఈ కొట్టాలి ఇప్పుడు. జస్ట్ ఇందాక ఒక పామును కొట్టారు, ఇది రెండో పాము మళ్ళా కనబడ్డది. దాన్ని కూడా కొట్టేసి అలా పక్కన పారేస్తున్నారు. ఇంకెన్ని కనిపిస్తాయో మరి తెలియదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అన్ని పాములు కనిపించినా కూడా భయపడకుండా. ఊళ్ళో వాళ్ళందరూ కూడా కిందన క్లీన్ చేస్తున్నారు. అవన్నీ తీస్తుంటే నేను మా అన్ని వాళ్ళ కొడుకు ఈ పైన జిల్లేడు చెట్లు నరుగుతున్నాము. కొంతవరకు క్లియర్ చేశాను బాగానే, చూడండి మీరే. పరుగు అనుకుంటే పరుగు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకీ కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వేళ్ళు, చలికి ముక్కుల ముంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. ఈ సీజన్ ఫుల్ పనుల సీజన్ అసలు మా వైపు. అయినా కూడా వాళ్ళు పనులు వదులుకొని వచ్చి పనులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఎంత అవసరమో నీళ్ళు. సో ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా రైతులే. వీళ్ళ కష్టం కనీసం గవర్నమెంట్ చూస్తుందేమో అని వీడియో తీసి పెడుతున్నాను. ఇది ఒక రోజు అయ్యే పని అయితే కాదు, వారం రోజులు మినిమం పడుతుంది. ఇక్కడ ఇది కూడా క్లియర్ చేయాలి. అక్కడ కొండని పిండి చేస్తున్నాడు. జిల్లేడు చెట్లు కొడుతుంటే కంట్లో తెలిసింది, ఫుల్ మంట అసలు. జిల్లేడు నరుగుతుంటే కంట్లో తెలిసింది, కళ్ళు మొత్తం మంట తోలేరిపోతుంది. ఇంకా పని చేయాలని చెప్పి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫుల్గా పడుకున్నాను. రోజంతా రెస్ట్ తీసుకునేసరికి కొంచెం తగ్గింది. కొంచెం సాయంత్రం అవ్వగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా గాలివాన. ఫుల్ వర్షం కమింగ్. నా కంట్లో దూల తీరి ఫుల్ వర్షం పడిపోతుంది అరకు వ్యాలీలో. పిడుగులు కూడా పడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి బండి బాగా తడవని పర్వాలేదు, ఎందుకంటే ఇన్ని రోజులు కడిగించలేదు కాబట్టి. ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న గ్యాప్లోనే సాడ్ న్యూస్. అసలు ఏమైందంటే మా కజిన్ ఫోన్ చేసి అవతల వీధి మా తాత చనిపోయారని చెప్పారు. వెంటనే చూడడానికి వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. లోన కూడా వెళ్ళి చూసాను. ఇంత జరిగాక వర్షం తగ్గినా కూడా నువ్వు పని అంతటితో ఆపేసాం. మళ్ళీ టైం ఉన్నా కూడా వెళ్ళలేదు. ఆ తాతయ్య అయితే హెల్త్ పరంగా బాగానే ఉన్నారు. కాకపోతే ఆ రోజు మార్నింగ్ ఫుల్గా తాగి ఫుడ్ ఏం తీసుకోలేదు. అలానే అండ దగ్గర పడుకోవడంతో ఫుల్గా డిహైడ్రేట్ అయిపోవడంతో అలా పడుకున్న దాంట్లోనే సాయంత్రం వరకు లేగలేదు. ఇంకా శ్వాస తీసుకోవడం ఆపేశారు సాయంత్రం.